2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పంట పొలాలు నీట మునిగాయి. ఎగువ నుండి వస్తున్న ఎర్ర కాలువ వరద ఉధృతికి వాగు గేట్లు తెగి పొలాల్లోకి వరద చేరుతుంది. పంట నీట మునగడంతో చిన్నాన్, సన్నకారు కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాది వరదల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు, పంట నష్టంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే పంట పొలాలన్నీ నీట మునిగాయి. మనం ఇప్పుడు ప్రజెంట్ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా పంట పొలాలు అయితే మునిగిపోయి ఉన్నాయి. దీంతో మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు అయితే ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని ఎకరాల్లో పంట మునిగిపోయింది, దీనికి కారణం ఏంటి? దగ్గరగా 300 ఎకరాల్లో బాగా నష్టపోతున్నాయండి. ఈ మధ్యలో మందకాల వాగు అని ఒకటి ఉందండి. ఆ వాగు ఎవరి మట్టుకాళ్ళు పూడి చేసుకుంటంలో దాని నిండా వాటర్ వెళ్ళకపోవడంలో కొంత ఈ చేలన్నీ కూడా చేలమయించి వెళ్తుంది వాటర్. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారండి, ఆయనకి చూపించాము. ఆ డామ్ డౌన్ చేసి మందకాల వాగు కూడా ఎక్స్టెన్షన్ చేయమని చెప్పాం. అయితే ఆయన చూసి ఇవన్నీ చేస్తామన్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం మా వాగు మాత్రం ఎక్స్టెన్షన్ చేస్తానని చెప్పేసి అన్నారు. అది 20 మీటర్లు ఉందండి. ఆ 20 మీటర్లు కూడా ఎక్స్టెన్షన్ చేస్తే ఈ చేలు మట్టుకి కొంతవరకు కాపాడొచ్చని చెప్పారు. ఆయన చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత మరి ఏం చేస్తారో తెలియదు. మేము పంట నష్టం కూడా బాగా జరిగిందండి. దగ్గర నెల 15 రోజులు అవుతుందండి ఊడిసి. ఇప్పుడు వరకు కూడా నీళ్ళు మీద అలాగా మునిగిపోయి ఉన్నాయండి చేలు. ఈ పంటకైతే మాకేం ఉపయోగం లేదండి. మేము కౌలు రైతులు కూడా చేస్తున్నారు ఇందులోను. మొత్తం రైతులకు ఏమో డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు. కౌలు రైతులు వీళ్ళకేమో ఇక్కడ చూస్తే పెట్టుబడి కూడా పోతుందండి. ఇటు పంట నష్టం జరుగుతుంది, ఇటు పెట్టుబడి కూడా పోతుందండి. దాని మీద బాగా ఇబ్బంది పడుతున్నామండి. దాన్ని ఏమైనా సరే చేయాలని చెప్పేసి మొన్న ఎమ్మెల్యే గారికి చెప్పామండి. ఈ పంట నష్టం కూడా ఇప్పించవాలని చెప్పి అడిగామండి. ఇప్పుడు జేడీ గారు కూడా వచ్చారు, ఆయన కూడా చూసి వెళ్ళారండి. ఇప్పుడు మీకు పంట నష్టం ఎంత వచ్చినా సరే చూసి చేస్తామని చెప్పేసి అన్నారండి. అది ఎంతవరకు చేస్తారో తెలియదు. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి అండి. గత ప్రభుత్వంలో కూడా చెప్పాం, వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. మరి ఇప్పుడు చూసి వెళ్ళారండి, వాళ్ళు చేస్తారో చేయరు అనేది తర్వాత విషయం అది. అయితే మొన్న ఎమ్మెల్యే గారు అంటూ మాత్రం 20 మీటర్లు కూడా ఎక్స్టెన్షన్ చేద్దాం, వాగుమట్టికి ఎక్స్టెన్షన్ చేద్దాం, రైతులు కూడా ఏం మాట్లాడుకోకుండా ఉండాలబ్బా అని చెప్పారండి. అది ఎంతవరకు అనేది తెలియదండి అని చెప్పి. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం పంట అంతా నీట మునిగిపోయింది. ఎన్ని ఎకరాలు అయితే పంట నష్టం ఉంటుంది? ఇప్పుడు మీరు వేసిన వరి నాట్లు అనేవి ఎంతవరకు పనిచేస్తాయి? ఎంతవరకు నష్టం అండి? ఎంతవరకు పనిచేస్తాయి అంటే 100లో 70-80% సుమారు నష్టం ఉందండి. ఇది మందగలాగా అనేది ఇక్కడ నుంచి అంటే సుమారు మా కాడిగట్ట రైతు చెప్పినట్టు 2000 నుంచి 3000 ఎకరం పైగానే ఉందండి. ఇది ఆ గతంలో ఎప్పుడో 100 లింకులు మందగలాగన్నారనేది అందరూ కలిపేసుకుని ఎడకాడ స్వార్థంతో ఆక్రమించేసుకుంటే ఈ నీళ్ళు వెళ్తాక సరిసేన దారి లేక ఇది పోతం జరుగుతుందండి. అలాగే మేము ఇప్పుడు కొంతమంది సొంత రైతులు ఉన్నారు, మేము కౌలు రైతులు తీసుకుని చేస్తామండి. మరి కౌలు రైతులు అంటే అటు కౌలు కట్టుకోవాలి, ఇటు లేబర్ని చూసుకోవాలి, అటు మేము చూసుకోవాలంటే మనం ఏదో కూలి పని చేసుకునే వాళ్ళు కౌలు రైతులు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా మునిగిపోతుంది. కాబట్టి సుమారు నేను ఒక 8 ఎకరాలు ఎక్స్టెన్షన్ చేస్తున్నానండి. అది మొత్తం మునిగిపోయిందండి. ఒకసారి మందు కూడా వేసాం, దానికి మొత్తం మునిగిపోయింది. దాని నష్టం అయితే చాలా ఉందండి. మరి దాని గురించి ప్రభుత్వం వారు ఏం చర్య తీసుకున్నారు, మా ఎమ్మెల్యే గారు వచ్చారు, చూసారండి. తర్వాత మరి రాబోయే రోజులు దీన్ని ఏం చేస్తారో చూసుకుని ఒకసారి మందగలాగా అనేది ఎక్స్టెండ్ చేసుకుని దీన్ని ఎలర్ట్ చేసుకుంటే ఈ 100వ ఎకరం కూడా కొంచెం దీన్ని సేవ్ చేసుకోవడం అవుతామండి. రైతులకి అందరం ఉందండి. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వెళ్తాం, కానీ దీన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. ఇప్పుడైనా సరే దీన్ని గవర్నమెంట్ పట్టించుకుని ఈ మందగలాగా అనేది మన కాలంలో కలుపుకుంటే దీన్ని రైతులందరూ కొంచెం సేవ్ అయ్యే అవకాశం ఉందండి. దయచేసి దీన్ని కొంచెం పట్టించుకోవాలని చెప్పి ప్రభుత్వం వారిని కోరుకుంటున్నామండి. మేము రైతులు చెప్తున్నారు, మేము ఇప్పుడు ఈ వరదల వల్ల పూర్తిగా నష్టపోయాము. అక్కడ ఉన్న వాగు దాన్ని అయితే ప్రత్యేకించి ఆక్రమణకు గురైంది. 20 మీటర్లు మాత్రమే వాగు ఆక్రమణకు గురైంది. దీంతో సుమారు 1000 ఎకరాలు అయితే చోడవరం గ్రామంలో అయితే పంట ఎకరాలు అయితే నష్టపోయాము. ఖచ్చితంగా ఆ వాగును బాగు చేసి పూర్తిగా అది కాలువలోకి వెళ్ళే విధంగా అయితే దాన్ని చేస్తే కనుక పూర్తిగా ఇక్కడ వచ్చే వరద అంతటినీ కూడా కాలువలోకి వెళ్ళే విధంగా చేస్తే కనుక అయితే కనుక ఇక్కడ నష్టం తగ్గుతుంది. మమ్మల్ని ఎలా అయినా కొంచెం ప్రభుత్వం వారు ఆదుకోవాలని చెప్పి రైతులు తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో పవన్, HM టీవీ, చోడవరం నుండి.